మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో మోదుల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి ఇంటింటా ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి 6వ వార్డు అభ్యర్థి తోట సువర్ణ రమేష్ చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నూతన చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ మోదల గ్రామం ప్రజలు అందరూ చైతన్యవంతులని, మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మన నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేశాడు. కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ హాస్పిటల్, హై స్కూల్, కాలేజీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తోట సువర్ణ రమేష్ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాట్లాడారు. వారి సూచన మేరకు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి మరి నేనున్నా మీకు తోడుగా మరి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నా అంటే వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఆకర్షితులమై మన గ్రామ మాజీ కౌన్సిలర్ రాజన్న గారు, మేము మా మిత్రులందరం కలిసి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారు ఒకే మాట చెప్పిండ్రు, మీ అందరికీ తోడుంటా, మరి గ్రామాన్ని మీ ఇంకా అందరి ఆధ్వర్యంలో గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పడం కూడా జరిగింది. చెప్పడమే కాదు, వారి చేతుల్లో కూడా మన గ్రామానికి అభివృద్ధి చేయడం చూస్తున్నాం మనము. మరి మొన్ననే సుమారు మన మోదల గ్రామం నుండి గోదావరి వరకు 79 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కూడా మన నోటిఫికేషన్ ముందు చేయడం జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాల మన చిరకాల కోరిక గూడెం మన లిఫ్ట్ వారు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో అనేక ఇంకా జరుగుతాయని ఆశిస్తూ మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి తోట సువర్ణ రమేష్ గారిని మనమంతా 1000 ఓట్ల భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని మరి గౌరవ మన లక్షటిపేట మున్సిపల్ ఇన్ఛార్జి అయినటువంటి పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వారు నాకెంతో వెన్నుదన్నుగా ఉండి నాకు అండగా నిలబడి ఈ గ్రామంలో ఆనాడు నేను చిన్నపిల్లనిగా ఉండి దాదాపు నా వయసు అప్పుడు 18 సంవత్సరాలు. ఆ సందర్భంలోనే నన్ను ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకునే విధంగా మరి వారు నాకు ప్రోత్సహించినారు. మరి అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో మరి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు మన వార్డును ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, రోడ్లు అనుకోండి, మిగతా విషయాలు అనుకోండి, అభివృద్ధి పదంలో నడిపించే విధంగా వారు చొరవ చూపిస్తున్నారు. కాబట్టి మరి ఒక రకంగానేమో నాకు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా మిత్రులైన లచ్చన్న గారి కోడలు మరి వాళ్ళ కుమారులు, మరి మేము గతంలో కూడా రమేష్ గారిని ఇక్కడ వార్డు మెంబర్ చేసి మన గ్రామానికి ఉప సర్పంచ్గా కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా మరి వారిని ప్రోత్సహించాలి, మరి అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని మరి వారి యొక్క పిలుపులో భాగంగా మరి గౌరవ ప్రేమ్సాగర్ గారి పిలుపులో భాగంగా మేము పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా ఇప్పుడు వేరే రకంగా కాకుండా రమేష్ గారిని ఇంతకుముందు చెప్పినట్టు మిత్రులు చెప్పిండ్రు, మరి భారీ మెజార్టీతోని ఒక మంచి మన మున్సిపాలిటీలోనే ఒక భారీ మెజార్టీ. కొంచెం మధ్యలో దారి అమ్మా. అదేవిధంగా ఎన్నికల ప్రచార సభలో భాగంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సత్యపాలరావు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే వారు వచ్చిందని మనకు తెలుస్తుంది. దాంతోపాటు మాజీ జెడ్పీటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు గడ్డం త్రిమూర్తి గారు కూడా ఆశీస్సులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రాజన్న గారు, మాజీ సర్పంచ్ పాదం శ్రీనివాస్ సువర్ణ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పేరు పేరు అందరూ కూర్చోవాలి. రాయేష్ గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ అటువైపు వాళ్ళందరూ దగ్గర రావాలి. మన యొక్క 6వ దమనారాయణ గారు, గౌరవ దమనారాయణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ పేరు పేరున అందరూ వేదిక ఆసీనులే, చిన్న పెద్ద తేడా లేకుండా మనం ఒక కుటుంబం కాబట్టి ఇది ఎన్నికల ప్రచారము. మనం అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే దీని యొక్క గొప్పతనం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ గ్రామ ముద్దుబిడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దమ్మనారాయణ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు
మరి మన ముఖ్య అతిథులు వచ్చినటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి ముఖ్యంగా బాబు సత్యపల్ చైర్మన్, ఇది దేవపూర్ ఫ్యాక్టరీ, మరి డైనమిక్ లీడర్, రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే కూడా భవిష్యత్తులో, మరి త్రిమూర్తి గారు, దడ్డపల్లి జిల్లా నాయకులు చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా మరి మీ అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం కానీ సేవా కార్యక్రమాలు కానీ తప్పకుండా ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఆ తర్వాత 2023 ఎన్నికలలో కూడా మీరందరూ ఈ మోదల గ్రామం నుండి భారీ మేజారిటీ ఇచ్చి ప్రేమ్సాగర్ రావు గారిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి నేను గెలిచినా సపరేకుంటా ఈ చీరల పంపిణీ సహాయాలు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా, నేను వ్యక్తిగతంగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఏనాడు కూడా ఆలోచించలే. 10 సంవత్సరాలు ఈ గ్రామానికి సేవ చేస్తానని మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారమే గెలిచినాక కూడా తన వ్యక్తిగతంగా తన జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ మీ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన ప్రేమ్సాగర్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది నిజమా కాదా చెప్పండి అమ్మా. మొన్న పేన దసరాకు చీరలు ఇవ్వలేదు. గత 6 సంవత్సరాల నుండి చీరలు ఇవ్వడం జరిగింది. మనం పేన దసరాకు చీరలు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారి యొక్క కాలికి శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్ పాలైండు. కాలుకు దెబ్బ తాకింది. ఆపరేషన్ అయినప్పుడు సురేఖమ్మ గారు కూడా మరి ప్రేమ్సాగర్ రావు గారి వెన్నంటే ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దవాఖాననే 5 నుండి 6 నెలల పాటు వారు హైదరాబాద్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. అప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం చేయలేదు. ఆ తర్వాత వెంటనే మీ అందరి ఆశీర్వాదంతో, గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో, భగవంతుని దయంతో, ప్రజల ఆశీర్వాదంతో ప్రేమ్సాగర్ రావు గారు తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత వెంటనే ఏదైతే నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు నా బతుకమ్మ పిఎస్ఆర్ బతుకమ్మ కానుక కోసం ఎదురు చూస్తారు. సురేఖమ్మ గారిని మీరు వెంటనే వెళ్ళి వీరికి చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి చెప్పిన సందర్భంలో సురేఖమ్మ గారు మరి పూర్తిగా ఇంకా కాలు యొక్క ఆపరేషన్ పూర్తిగా పట్టి ఇప్పక ముందే మేడం గారిని పంపిస్తే మరి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అప్పుడు ఓట్లు లేవు, ఇప్పుడు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల సందర్భంలో ఓట్లతోటి సంబంధం లేకుండా, సీట్లతోటి సంబంధం లేకుండా ప్రజాసేవ కార్యక్రమాలు చేయడమే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అనే విషయాన్ని చెప్పడానికే ఈ యొక్క విషయాన్ని మీకు గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ప్రేమ్సాగర్ రావు గారు 2023లో ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా మన లక్ష్మీపేట మండలానికి మోదెల గ్రామానికి తన వెంటనే డిఎంఎఫ్టి నిధుల ద్వారా ఒక 25 లక్షల రూపాయల స్కూల్ పాఠశాల భవనాన్ని ఇక్కడికి మంజూరు చేసి నాలుకగా ఉండి మీ అందరి ఆదరాభిమానాలు చూడగొట్టినటువంటి ఆ పిల్లల్ని దీవిద్దాం, ఆ పిల్లల్ని ఆశీర్వదిద్దాం, మంచి ఫలితాలు తీసుకుందాం. ఇవాళ ఎన్నికలు వచ్చినాయంటేనే సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు వస్తారు. ఒకడు కాళ్ళు మొక్కుడట, ఒకడు దండం పెట్టినోడు ఇప్పుడు పానగండమే. దండం ఒక రోజు కోసం పెడతాడు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ శాసనసభ్యులు కొట్లాడి అన్ని కార్యక్రమాలు చేస్తుండు. నిన్నగాక మొన్న గోదావరికి 70 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ నిర్మాణంలో తను ఎంత కష్టపడ్డాడో మా అందరికి తెలుసు. అదేవిధంగా మోదల గ్రామానికి లిఫ్ట్ కావాలి, రైతులు చాలా కష్టాల్లో ఉండరు. ఏదైతే రమా సత్యనారాయణ స్వామి యొక్క ఎత్తిపోతల పథకం కావచ్చు, గూడెం అదేవిధంగా కడెం ప్రాజెక్టు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాలువల ద్వారా చివరికి ఉన్న ఈ గ్రామానికి నీరు వస్తలేదని ఆలోచించే కదా మీ గ్రామానికి ఒక లిఫ్ట్ పెట్టింది. దానికి తోడు అతి దగ్గరలో 30 పడకల ఆసుపత్రి కట్టించి ఇవాళ పేదలకు వైద్యం అందించే దిశలో వారు పయనిస్తున్నటువంటి సందర్భం. ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, థర్డ్ ఇక్కడ మనకు కౌన్సిల్ను గెలిపించుకుంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా అంటే మీరు యాక్టివ్ ఉంటారు కాబట్టి, మీరు చైతన్యవంతుల ఓటర్లు కాబట్టి 3 అంచెల పరిపాలన అనేది మన చేతుల్లో ఉంటే మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ కింద దాకా తీసుకుపోవచ్చు. ఇది మీరు ఒప్పుకుంటారా కాదా? సో అంటే మీరు ఆల్రెడీ మోదలకు సంబంధించిన ఓటర్లు చైతన్యవంతులు అనేది మొత్తం మన మంచిగా అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఇక్కడ వేదిక పైన నిలబడ్డరు అంటే దీనికి కారణం ఏంటంటే ఇంతమందిని తీసుకెళ్ళి అక్కడ ఏదో నిలబెట్టినరో ఎక్కడికి వెళ్ళినా మోదల టాపిక్ వస్తాయి. మోదలు ఎట్లా ఉంది సార్ అని అడుగుతారు అనమాట ప్రతి ఒక్కరు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మోదలు అనేది బాగా ముందుకెళ్ళిపోయింది, ఇదంతా వన్ సైడ్ ఉందని చెప్పి ఆల్రెడీ వార్త నడుస్తుంది. ఈ వార్త నిజమని ఇక్కడికి వచ్చింది ఇంతమంది చూసిన తర్వాత అర్థమవుతుంది మనకు.
అందరికి ఒకటే మాట, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 6 గ్యారంటీలు మొదలుపెట్టి మీ అందరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, తర్వాత మిగతా ఏదైతే జరుగుతుందో అన్ని రకాల కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మనం మంచిర్యాల శాసనసభ్యులు కంకణం కట్టుకొని ముందుకెళ్ళిపోతారు. అన్నిటికంటే ఎక్కువ 119 మంది ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు కూడా ఆల్రెడీ ఈ నియోజకవర్గం చాలా జరిగినాయి, మీ అందరికీ తెలుసు అన్నమాట. ఆ రకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు కింది వరకు వెళ్ళడం కోసం మనం ఏదైతే ఇప్పుడు మన అభ్యర్థిగా ఏదైతే సువర్ణ రమేష్ గారు వచ్చారో తనను కొంచెం భారీ మేరతో గెలిపించండి. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉందో అన్ని మనం ఏదైతే ఇక్కడ ప్రామిస్ చేసుకుంటూ పోతున్నామో దాన్ని చేసుకుంటూ పోతాం. ఇంకొకటి మన మిగతా మన వక్తలు చెప్పారు, ఒకటికి ఏంటంటే మొదటి మిగతా మున్సిపాలిటీ అయినా కూడా ఇది మటుకు గ్రామమే. అంటే గ్రామంలో ఉండే మంచితనం కావచ్చు, గ్రామంలో ఉండే ఐకమత్యం కావచ్చు ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది. ఈ ఐకమత్యాన్ని అదే ఓట్ల రూపకంగా 11వ తారీఖు నాడు మన త్రిమూర్తి గారు ఒక మాట్లాడుతూ 11 గంటలకు మనం మెజార్టీ తీసుకొచ్చి చూపెట్టి 100% అందరికంటే ఎక్కువ మోదీలో ఎక్కువ మెజార్టీ వచ్చిందనేది మన లక్ష్యపేటలో మనకు ఒక మాట వచ్చింది అనుకోండి, రేపు డెవలప్మెంట్కు అన్నగారిని కూడా ఇక్కడ మన కౌన్సిలర్ గారు వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే చెప్తున్న కౌన్సిలర్ గారు ఎందుకంటున్నా అంటే కాబోయే కౌన్సిలర్ గారిని అన్ని పరిస్థితులు ఆల్రెడీ కౌన్సిలర్ డిసైడ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఏం మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఆ మాట ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. కానీ ఎంత మెజార్టీ తీసుకొస్తుందో ఆధారపడి ఉంటుంది. 15 కాకపోతే ఇంతకుముందు అందరం వాడతా ఒక్క వార్డులో కొంచెం మనం వెనక ముందు ఉన్నాం, కానీ 14 గెలుస్తున్నాం అని చెప్పి మనకు ఆల్రెడీ వార్త వచ్చింది. కానీ ఆయనతో 15 మనం గెలిచి మనం మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారికి మనం చిన్న కానుక ఇవ్వాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తాం. ఒక్కటైతే వార్డు పోతుందో ఆ వార్డు గురించి మీ దగ్గర మాట్లాడడానికి ఒకే ఒక్క సందర్భం ఎందుకు చెప్తున్నామంటే, మీ ఇక్కడ నుంచి ఏదైతే చైతన్యవంతం ఓటర్లు ఉండో మీరు అంతా కలిపి మిగతా వార్డులలో కూడా వెళ్ళి ఏది లేకుండా 100% రిజల్ట్ మనం తీసుకురాగలిగితే రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన మనకు రికార్డు ఉండిపోతుంది. ఆ రకంగా మనం మళ్ళొకసారి అంటే రాష్ట్ర ముఖ చిత్రంలో లక్ష్యపేట అనేది రావాలంటే ఆయనతో ఒక వాడిని మీరు వదిలిపెట్టద్దు. అది కూడా మీరు అందరూ అది మీ బాధ్యత, అది కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే మనం రికార్డు సృష్టించగలిగితే మటుకు ఖచ్చితంగా మనం ఇక్కడ నిధులు ఎక్కువ తీసుకురావడం మనకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి ఇవన్నీ చెప్పుకుంటూ ఒకటే మాట ముగిస్తున్నా, మీరు 11 నాడు మనం 11 గంటల వరకు మొత్తం ఓటింగ్ పోల్ అయిపోయి 100% అయిపోయి భారీ మెజార్టీని మనకు ఖచ్చితంగా రావాలని చెప్పి కోరుకుంటూ మేము అందరం కోరుకుంటూ